హాయ్ గైస్, రెడక్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో తెలుసుకోవడానికి నాకు వారం రోజులు పట్టింది. కానీ మీకు ఈ వీడియోలో అర్థమయ్యేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా తెలుగులో స్క్రాచ్ నుంచి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా కాన్సెప్ట్స్ కవర్ చేసాము. అసలు రెడక్స్ అంటే ఏంటి, రెడక్స్ టూల్ కిట్ అంటే ఏంటి, స్టోర్ అంటే ఏంటి, స్లైసెస్ అంటే ఏంటి, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని మనం మన కోడ్లోకి ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇవన్నీ టాపిక్స్ కవర్ చేసాం అనమాట. మీకు ఈ ఒక్క వీడియో చూస్తే రెడక్స్ మీద మంచి క్లారిటీ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్ కూడా బిల్డ్ చేద్దాం. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే నేను ఈ వీడియోలో వాడిన ప్రెజెంటేషన్, బిల్డ్ చేసిన కోడ్ ఇదంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఇంకొద్ది బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, ఈ వీడియోతో మీకు రెడక్స్ టూల్ కిట్ వాడడం వచ్చేయాలన్నమాట. అది మూమెంట్ ఈ వీడియోకి. సో ఫస్ట్ ఈ వీడియోలో ఏమేమి కవర్ చేస్తామంటే, అసలు ఫస్ట్ రెడక్స్ అంటే ఏంటి, దేనికి వాడతారు, ఇదంతా చూసుకొని రెడక్స్ టూల్ కిట్ అంటే ఏంటి, రెడక్స్ ఒకటి వేరు, రెడక్స్ టూల్ కిట్ వేరు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇది ఎందుకు వాడతారు, అది ఎందుకు వాడతారు. దాంతోపాటు రెడక్స్ కోర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి. సో ప్రతి లైబ్రరీకి కొన్ని కోర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో అలా రెడక్స్లో ఒక 5 ఉంటాయి. సో ఆ 5 కోర్ కాంపోనెంట్స్ ఏంటి, దేనికి వాడతారు, స్టోర్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, యాక్షన్స్ అంటే ఏంటి, రెడ్యూసర్స్ అంటే ఏంటి, స్లైసెస్ అంటే ఏంటి. సో ఇవన్నీ కవర్ చేసుకుని తర్వాత ఏం చేస్తాము, హౌ టు క్రియేట్ అ స్లైస్ డెమో. ఓకే, అంటే ఈ వీడియోలో మనం మన ఓన్గా ఒక స్లైస్ క్రియేట్ చేస్తాము, రెడక్స్ స్టోర్ సెటప్ చేస్తాము. అండ్ దాని తర్వాత లాస్ట్లో రెడక్స్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్స్కి వచ్చే పారామీటర్స్ ఏంటి. సో ఇవన్నీ కవర్ చేసుకుంటాం అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు బొమ్మ క్లియర్. ఫస్ట్, వాట్ ఈస్ రెడక్స్. రెడక్స్ ఈజ్ అ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ ఫర్ జావా స్క్రిప్ట్ అప్లికేషన్స్. సో ఇప్పుడు మనకి ముందు వీడియోస్లో చూసుకున్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, స్టేట్ మెయింటైన్ చేయడానికి యూజ్ స్టేట్ హుక్ వాడేవాళ్ళమే. ఇప్పుడు సపోజ్ ఏ సెట్ ఏ ఈక్వల్ టు యూజ్ స్టేట్ 10 అని వాడేవాళ్ళమే. ఓకే, సో అప్పుడు ఈ ఏ వాల్యూ ఏమయ్యేది, 10 అయ్యేది కదా, ఏ ఈక్వల్ టు 10. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఒక కాంపోనెంట్లో ఉంటుంది. ఓకే, ఇదంతా కలిపి C1 అనుకుందాం. ఇప్పుడు కాంపోనెంట్ 2, ఇప్పుడు వేరే పేజ్ ఉంది, సెకండ్ పేజ్ ఉంది, దాని నుంచి మనకి సేమ్ ఈ ఏ వాల్యూ రావాలి అంటే దీని నుంచి ఆ కాంపోనెంట్ 2కి పాస్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇలానే సేమ్ ఇదే ఏ వాల్యూ ఇంకొక 4-5 కాంపోనెంట్స్ కావాలనుకోండి. సో ఆ 4-5 కాంపోనెంట్స్కి మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాప్గా పాస్ చేయాలి, C3కి, C4కి, ఇవన్నీ. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ప్రాప్ డ్రిల్లింగ్ ఎక్కువైపోతుంది. ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఒక ప్రాప్ని, అంటే ఒక స్టేట్ని కానీ లేకపోతే ఒక వేరియబుల్ కానీ ఒక కాంపోనెంట్ నుంచి మిగతా కాంపోనెంట్స్ పంపించే ప్రాసెస్ ఎక్కువైపోతుంది. సో అదంతా ఎఫిషియెంట్ కాదనమాట మనం పెద్ద అప్లికేషన్స్ అవి బిల్డ్ చేస్తున్నప్పుడు. సో అందువల్ల ఈ రెడక్స్ అనేది వాడతాం. రెడక్స్ అనేది ఏంటి, సెంట్రల్ లైబ్రరీ. అంటే టోటల్ ఎంటైర్ అప్లికేషన్కి ఎన్ని కాంపోనెంట్స్ అయినా ఉన్నామండి, అదొక 10 కాంపోనెంట్స్ ఉన్నా, 100 కాంపోనెంట్స్ ఉన్నా, ఏదన్నా సరే ఒక సెంట్రల్ పేజ్లో అనమాట. సో ఇక్కడే మొత్తం అన్ని వేరియబుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు కాంపోనెంట్ 3-4 కాదు, కాంపోనెంట్ 10, కాంపోనెంట్ 50, 60th కాంపోనెంట్ వచ్చి కూడా డైరెక్ట్గా ఈ సెంట్రల్ లైబ్రరీ ఉంది కదా, దీని నుంచి ఆ వాల్యూ తెచ్చుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే రెడక్స్ అంటే ఒక సెంట్రల్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ, హెల్ప్స్ మేనేజ్ అప్లికేషన్ స్టేట్ ఇన్ అ సెంట్రలైజ్ స్టోర్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా అది. దాని తర్వాత ఏంటి, మేక్ స్టేట్ ప్రెడిక్టబుల్ అండ్ ఈజియర్ టు డీబగ్. అంటే కొన్ని చేంజెస్ వస్తాయి కదా, ఇప్పుడు మనం స్టేట్ అన్నాక చేంజ్ చేస్తాము. ఓకే, అందుకే కదా ఒక సెట్ ఏ అన్నది వాడతాం. సో అలా డీబగ్ చేయడానికి లేకపోతే నెక్స్ట్ ఏ వాల్యూ వస్తుందని ప్రెడిక్ట్ చేయడానికి ఇది ఈజీ ఉంటుంది. వర్క్స్ బెస్ట్ విత్ రియాక్ట్ బట్ కెన్ బీ యూజ్డ్ విత్ అదర్ ఫ్రేమ్వర్క్స్ టూ. అదర్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి, యాంగులర్ కానీ లేకపోతే ఇంకా వేరే ఫ్రేమ్వర్క్స్ అవి ఉంటాయి కదా, రియాక్ట్, యాంగులర్, వ్యూ, ఇవన్నీ. సో వాటికి కూడా వాడచ్చు, బట్ రియాక్ట్కి ఏంటంటే ఇది ఇంకా సూపర్. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ రెడక్స్. అసలు రెడక్స్ ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు, అసలు దేనికి వచ్చింది రెడక్స్, ఆ రెడక్స్కి రావాల్సిన అవసరం ఏముంది. సో ఇదంతా చూసుకుంటే రెడక్స్ 2015లో డాన్ అబ్రమోవ్ అండ్ ఆండ్రూ క్లార్క్ అన్న ఈ 2 people కనిపెట్టారు రెడక్స్ అన్నది. దేనికి కనిపెట్టారు, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ కావాలి. ఆ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటే ఇందాక చెప్పా కదా, సెంట్రలైజ్ స్టేట్ మేనేజ్మెంట్. ఒక అప్లికేషన్ మొత్తానికి ఒక దగ్గరే మొత్తం అన్ని స్టేట్స్ ఉంటాయి. స్టేట్ ఈజ్ రీడ్ ఓన్లీ, కాంట్ బి మ్యూటెడ్ డైరెక్ట్లీ. మ్యూటెడ్ అంటే చేంజ్ చేయడం. ఓకే, ఒక స్టేట్ని డైరెక్ట్గా చేంజ్ చేసేలేము. సో అది స్టేట్ ఈజ్ రీడ్ ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, చేంజెస్ హ్యాపెన్ విత్ ప్యూర్ ఫంక్షన్స్. ప్యూర్ ఫంక్షన్స్ అంటే రెడ్యూసర్స్. ఈ రెడ్యూసర్స్ అంటే ఏంటో వీడియో ముందుకెళ్తున్న వాళ్ళదే తెలుస్తుంది మీకు. ఓకే, సో ఫోర్త్ పాయింట్ ఏంటి, రెడక్స్ టూల్ కిట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రెడక్స్ వేరు, రెడక్స్ టూల్ కిట్ వేరు అని. ఈ వీడియోలో మనం చూసేది రెడక్స్ టూల్ కిట్. సో వాట్ ఈస్ రెడక్స్ టూల్ కిట్. ఇట్ వాజ్ లేటర్ క్రియేటెడ్ టు రెడ్యూస్ బాయిలర్ ప్లేట్ కోడ్ అండ్ సింప్లిఫై సెటప్. సో రెడక్స్ టూల్ కిట్ రెండు ఒకదానికి ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడుతుంది, సెంట్రలైజ్ స్టేట్ లైబ్రరీని సెటప్ చేయడానికి. బట్ ఈ రెడక్స్ టూల్ కిట్ అనేది మనకి ఇంకొంత ఈజీ చేస్తుంది మన పని. అంటే ఇప్పుడు మొత్తం కోడ్ అంతా స్క్రాచ్ నుంచి రాయక్కర్లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, కోర్ లాజిక్ అంతా వేరే దగ్గర ఉంటుంది, ఒక ఫంక్షన్లో ఉంటుంది.
మనం జస్ట్ ఆ ఫంక్షన్ కాల్ చేస్తే చాలు. సో ఇప్పుడు ఈ రెడక్స్ టూల్ కిట్ అన్నది అలాంటిదనమాట. ఓకే. సో మొత్తం ఆ రెడక్స్ ఇంప్లిమెంట్ చేసేదంతా ఇప్పుడు ఆల్రెడీ ఈ రెడక్స్ టూల్ కిట్‌లో ఉంటది. మనం జస్ట్ ఈ రెడక్స్ టూల్ కిట్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని వాడుకుంటే మనం సేమ్ అదే రెడక్స్‌ని ఇంప్లిమెంట్ చేయగలం. సో అందుకు ఈ రెడక్స్ టూల్ కిట్ అనేది వచ్చింది. వై రెడక్స్ టూల్ కిట్? స్టాండర్డ్ వే టు యూజ్ రెడక్స్ టుడే. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా మనం. ఒక రెడక్స్‌ని మనం మన అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఈ రెడక్స్ టూల్ కిట్ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తాం. ప్రొవైడ్ సింపుల్ ఏపీఐస్ లైక్ క్రియేట్, స్లైస్, కాన్ఫిగర్, స్టోర్ ఇవన్నీ. ఇందాక చెప్పుకున్నాం కదా. సో వీడు కొన్ని ఫంక్షన్స్ మనకి ఇస్తాడు. ఆ ఫంక్షన్స్‌ని కాల్ చేస్తే మనం సేమ్ రెడక్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఉంటదన్నమాట. ఓకే. సో ఆటోమేటికల్లీ హ్యాండిల్స్ ఇమ్యూటబిలిటీ అండ్ యాక్షన్ క్రియేషన్. ఇదేంటో మీకు డెమోలో తెలుస్తది. మేక్స్ రెడక్స్ కోడ్ షార్టర్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. సో ఇప్పుడు ఈ వీడియో మనకి రెడక్స్ స్టార్టింగ్ నేర్చుకోవడం కాబట్టి ఫస్ట్ రెడక్స్ టూల్ కిట్‌తో స్టార్ట్ అవుదాం. ఓకే. సో ఈ రెడక్స్ టూల్ కిట్ నేర్చుకున్నాక మళ్ళీ రెడక్స్ నేర్చుకోవాలి ఏంటన్నా అంటే అక్కర్లేదు. మీకు రెడక్స్ టూల్ కిట్ వస్తే రెడక్స్ వచ్చేసినట్టే. ఓకే. జస్ట్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగే తేడా తప్ప మీరు ఇంప్లిమెంట్ చేసేది రెడక్సే. సో మీకు ఇక్కడికి మ్యాటర్ క్లియర్ కదా. సో ఇప్పుడు కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ రెడక్స్. ఇందాక చెప్పా కదా ప్రతి లైబ్రరీకి కొన్ని కోర్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో అలానే రెడక్స్ కూడా ఉన్నాయి. ఏంటవి? స్టోర్. స్టోర్ అన్నది ఏంటి? సెంట్రలైజ్డ్ ప్లేస్ వేర్ స్టేట్స్ లివ్. అంటే ఇప్పుడు మనకి జస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సెట్ ఏ ఈక్వల్ టు యూ స్టేట్ 10 ఇది ఒక స్టేట్. సేమ్ అలానే బి సెట్ బి ఈక్వల్ టు యూ స్టేట్ 20 ఇది ఒక స్టేట్. ఇది కాంపోనెంట్ 1లో ఉంది, ఇది కాంపోనెంట్ 2లో ఉంది. ఓకే. ఇప్పుడు C3 అన్నోడికి ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ కావాలి అంటే ఈ బి వాల్యూ కోసం ఈ సెకండ్ కాంపోనెంట్ని అడగాలి, ఏ వాల్యూ కోసం ఫస్ట్ కాంపోనెంట్ని అడగాలి. ఇప్పుడు రెడక్స్ లేనప్పుడు. ఇప్పుడు రెడక్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఏ అన్న స్టేట్ బి అన్న స్టేట్ రెండు కూడా ఈ స్టోర్లోనే ఉంటాయి. ఓకే. అప్పుడు ఇంక ఈ C3 అన్నోడు మళ్ళీ రెండు వేరు కాంపోనెంట్స్ని అడగక్కర్లేదు. జస్ట్ స్టోర్ దగ్గరికి వస్తాడు, తీసుకుంటాడు. ఓకే. సో స్టేట్ డేటా ఇన్సైడ్ ది స్టోర్. అంటే ఇప్పుడు ఈ 20, 10 ఇదంతా డేటా కదా. దాన్ని మనం స్టేట్ అంటాం. ఓకే. ఇప్పుడు ఏ తాలూకా కరెంట్ స్టేట్ ఏంటి? 10. బి తాలూకా కరెంట్ స్టేట్ ఏంటి? 20. ఓకే. నెక్స్ట్ ఏంటి? యాక్షన్స్. డిస్క్రైబ్ వాట్ యూ వాంట్ టు డూ. అంటే ఇప్పుడు సపోజ్ ఈ 10ని మనం 20కి ఇంక్రీజ్ చేయాలనుకోండి. అక్కడ మనం ఏం చేస్తున్నాము? ప్లస్ చేస్తున్నాం. సో దాన్ని డిస్క్రైబ్ చేయడం అనమాట. అదే ఒకవేళ ఈ 20ని 10కి మార్చాలనుకోండి. అక్కడ ఏం చేస్తున్నాము? 10 మైనస్ చేస్తున్నాం. ఓకే. అదొక యాక్షన్. సో దాన్ని డిస్క్రైబ్ చేస్తాం. నెక్స్ట్ స్లైసెస్. స్లైసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒక పెద్ద అప్లికేషన్ ఉంది. ఇంత పెద్ద అప్లికేషన్ ఉంది. ఓకే. ఇంత పెద్ద అప్లికేషన్‌లో 4 ఫీచర్లు ఉంటాయి. ఓకే. 1, 2, 3, 4. ఇప్పుడు ఈ 1, 2, 3, 4కి కలిపి ఒక్కొక్క దానికి ఒక 10 స్టేట్లు ఉన్నాయనుకోండి. ఓకే. సో 10 స్టేట్స్ ఫర్ ఈచ్ ఫీచర్ ఇంటూ 4 అంటే 40 స్టేట్స్. 40 స్టేట్స్ డైరెక్ట్‌గా ఒకే స్టోర్‌లో పెట్టుకుంటే ఫస్ట్ మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఓకే. ఒక స్టేట్ అప్డేట్ చేయబోయి 2 స్టేట్ అప్డేట్ చేసామనుకోండి. మ్యాటర్ మాయం అంతా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము? సో ఫీచర్ 1కి ఒక స్లైస్ ఇస్తాం. ఫీచర్ 2కి ఇంకొక స్లైస్ ఇస్తాం. ఫీచర్ 3కి ఇంకొక స్లైస్ ఇస్తాం. ఫీచర్ 4కి ఇంకొక స్లైస్. ఓకే. అలా ఎన్ని ఫీచర్స్ ఉంటే అన్ని స్లైసెస్ ఇస్తాం. సో ఈ ఫీచర్‌కి సంబంధించిన 10 స్టేట్స్ ఈ స్లైస్‌లో ఉంటాయి. సెకండ్ ఫీచర్‌కి సంబంధించిన 10 స్టేట్స్ ఈ స్లైస్‌లో ఉంటాయి. థర్డ్ ఫీచర్‌వి ఈ స్లైస్, ఫోర్త్ ఫీచర్‌వి ఈ స్లైస్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాము? స్టేట్ ఉంటుంది కదా. స్టేట్‌కి పంపిస్తున్నాం. ఓకే. అప్పుడు ఈ స్టేట్‌లో 40 స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త కాంపోనెంట్ ఏమైనా వస్తది కదా. ఆ కొత్త కాంపోనెంట్ వచ్చి మళ్ళీ మొత్తం ఈ 4 స్లైసెస్‌కి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్‌గా ఈడి దగ్గరికి వస్తే చాలు. ఎందుకంటే ఈడి దగ్గర ఆల్రెడీ మొత్తం ఆ 40 ఉన్నాయి కదా. డైరెక్ట్‌గా ఈ 40 నుంచి వేరే కాంపోనెంట్స్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ నాకు కావాల్సిన స్టేట్ ఈ ఫీచర్‌లో ఉంది. ఆ స్లైస్‌కి వెళ్ళాలి. ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇదేం ఉండదు. ఓకే. జస్ట్ వస్తారో, తీసుకుంటారో, వెళ్తారు. అది ఫ్లో. నెక్స్ట్ రెడ్యూసర్స్. ఫంక్షన్స్ దట్ అప్డేట్ స్టేట్ బేస్డ్ ఆన్ యాక్షన్స్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఏ అన్న స్టేట్‌ని 10 నుంచి 20 చేయాలి. ఓకే. అక్కడ యాక్షన్ ఏంటి? ప్లస్ చేస్తాం. సో దాన్ని డిస్క్రైబ్ చేసేది యాక్షన్స్. బట్ అది ప్లస్ చేయాలి అంటే యాక్షన్ చెప్పడంతో పాటు చేయాలి కదా. ఓకే. ఆ చేసే పనే ఈ రెడ్యూసర్స్. 10కి ఇంకొక 10 యాడ్ చేస్తాయి. అదే ఇందాక ఈ 20ని 10 చేద్దాం అనుకున్నాం. అంటే అక్కడ ఏం చేస్తున్నాము? మైనస్ చేస్తున్నాం కదా. సో ఆ మైనస్ చేసే పని కూడా ఈ రెడ్యూసర్సే చేస్తాయి. సో మీకు కొద్ది క్లారిటీ వచ్చి ఉంటుంది. ఫంక్షన్స్ అవి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంతసేపు అని చెప్తాం కదా. కాబట్టి మీరు ఏ ఫోల్డర్‌లో అయితే మీరు రెడక్స్ లేకపోతే మీ అప్లికేషన్ ఏ ఫోల్డర్‌లో అయితే ఉందో ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. వెళ్ళి VS కోడ్ ఓపెన్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన వరకు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా. ఓపెన్ విత్ కోడ్ కొట్టండి మీకు ఏ కావాలంటే అక్కడ. సో ఇప్పుడు మనం ప్రతిసారి వీట్ ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేస్తాము అంటే టెర్మినల్ ఓపెన్ చేయండి. npm create vite_lead @latest
స్పేస్ ఇచ్చి డాట్ కొట్టండి. స్పేస్ ఇచ్చి డాట్ కొడితే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అవ్వదు. సేమ్ ఇప్పుడు మనం ఏ ఫోల్డర్లో ఉన్నాం, డెమో ఫోల్డర్లో ఉన్నాం. సో ఆ డెమో ఫోల్డర్లోనే కొత్త ప్రాజెక్ట్ ఇనిషియేట్ అయిపోతుంది. లేదంటే మళ్ళీ ఇంకొకసారి ఫోల్డర్ అయ్యి అప్పుడు మళ్ళీ మనం ఆ ఫోల్డర్లోకి మారాలి. ఇప్పుడు అంత అక్కర్లేదు కాబట్టి npm create with @latest స్పేస్ ఇచ్చి డాట్. ఓకే, ప్యాకేజ్ నేమ్ దగ్గర ఈ డెమో అని ఉంది కదా, ఎంటర్ కొడుతున్నప్పుడు చూసారా మనకి ఇక్కడ ఇన్వాలిడ్ ప్యాకేజ్ డాట్ చేసి వస్తుంది. ఎందుకంటే ఇది ప్లేస్ హోల్డర్, మనం టైప్ చేయాలి ఇది డెమో. ఓకే, సో ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ మనం ఎప్పుడు చేసేది రియాక్ట్ సెలెక్ట్ వేరియంట్ జావా స్క్రిప్ట్, కింద జావా స్క్రిప్ట్ ప్లస్ SWC ఉంది, అది అక్కర్లేదు, జావా స్క్రిప్ట్. ఓకే, కొట్టండి, బాగుంది. నెక్స్ట్ వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 కమాండ్స్ ఇచ్చాడు, ఒకటి npm ఇన్స్టాల్, ఇంకొకటి npm రన్ dev. npm ఇన్స్టాల్, ఫస్ట్ npm ఇన్స్టాల్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. కొద్ది టైం తీసుకుంటుంది మన నెట్ స్పీడ్ బట్టి. సో ఇప్పుడు వాడు ఎగ్జిక్యూట్ చేయమన్న కమాండ్ మనం చేసాం. నెక్స్ట్ ఏమని చేయమన్నాడు, npm రన్ dev ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఈ npm ఇన్స్టాల్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే, ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఇనీషియల్గా స్టార్ట్ అవ్వడానికి కొన్ని ప్యాకేజెస్, కొన్ని లైబ్రరీస్ అవి మనం ఇన్స్టాల్ చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ npm ఇన్స్టాల్ అనే కమాండ్ వాడగానే మొత్తం అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. సో అప్పుడు npm రన్ dev అని కొట్టగానే మనకి మన సర్వర్ అది స్టార్ట్ అవుతుంది. అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మనం కంట్రోల్ చేసి క్లిక్ కొడితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది వాడిచ్చిన బాయిలర్ ప్లేట్ కోడ్. అంటే మీరు ఓపెన్ చేసినా, నేను ఓపెన్ చేసినా, ఎవడు ఓపెన్ చేసినా సరే మనకు ఫస్ట్ ఇదే వస్తుంది కోడ్ అవుట్పుట్. సో మనం పద్ధతి గల పెద్ద మనుషులుగా మనం ఏం చేస్తామంటే, సోర్స్లోకి వెళ్ళండి, app.jsలోకి app.jsx కాదు app.jsx అక్కడికి వెళ్ళండి, అడిచిన కోడ్ అంతా తీసేయండి. ఇక్కడ చూసారా కౌంట్, సెట్ కౌంట్, ఇదే ఏ, ఇదే సెట్ ఏ, మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఇది కూడా తీసేయండి ప్రస్తుతానికి, అంతా సెట్. ఓకే, సో ఇప్పుడు అనవసరమైన కోడ్ అంతా తీసాము. app.cssలోకి వెళ్ళండి, మొత్తం తీసేయండి. index.cssలోకి వెళ్ళండి, మొత్తం తీసేయండి. సో తీసే ప్రాసెస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, కొత్త టెర్మినల్ ఓపెన్ చేయండి. ఏదో చూసారా ఇక్కడ ప్లస్ అన్న బటన్ ఉంది, అది కొడితే కొత్త టెర్మినల్ ఓపెన్ అవుతుంది మనకి. అయ్యాక ఇప్పుడు మనం రెడక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేస్తాము, npm ఇన్స్టాల్ రియాక్ట్ రెడక్స్, ఇది ఒకటి. రెండోది ఏంటంటే @redux JS/toolkit. ఓకేనా, సో ఇవి రెండు లైబ్రరీస్, రెండు మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు మనం అఫీషియల్గా రెడక్స్కి సంబంధించిన లైబ్రరీస్ అన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం మన అప్లికేషన్లో. రెడక్స్ కోసం డాక్యుమెంటేషన్ అది కావాలంటే ఎక్కడ ఉంటుంది అంటే, గూగుల్లోకి వెళ్ళండి, రెడక్స్ అని కొట్టండి. ఓకే, ఇక్కడ చూసారా ఫస్ట్ లింక్ అదే వస్తుంది, రెడక్స్ JS లైబ్రరీ ఫర్ ప్రెడిక్టబుల్ అండ్ మెయింటైనబుల్ గ్లోబల్ అని చెప్పి ఏదో ఇస్తాడు మొత్తానికి, అది కొట్టండి. అక్కడ కొట్టాక ఇక్కడ చూసారా గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఇది నేను ఎప్పుడు చెప్తున్నా అంటే, డాక్యుమెంటేషన్ కావాలనుకుంటే. ఓకే, ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక మీరు డాక్యుమెంటేషన్ అది చూసి మళ్ళీ ఏదైనా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే డాక్యుమెంటేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో గెట్ స్టార్టెడ్ కొడితే చూసారా ఇక్కడ తీసుకెళ్తారు. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఇన్స్టాల్ చేసింది ఏది, రెడక్స్ JS/toolkit. ఇప్పుడు మనం ఫస్ట్ రెడక్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే, స్టోర్ అన్నది కావాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టోర్ అంటే ఏంటి, నువ్వు ఏదో ఫిక్స్ అయ్యే ఉంటావు కదా నా చెప్పు అంటే, స్టోర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీగా అనుకుందాం. ఓకే, లైబ్రరీలో ఏముంటాయి, బుక్స్ ఉంటాయి, ఇదొక ర్యాక్, ఇదొక ర్యాక్, ఇదొక ర్యాక్, ఇదొక ర్యాక్, ఇలా మొత్తం బోల్డ్ ర్యాక్స్ ఉంటాయి. ఓకే, సో ఈ బుక్స్ అన్నింటినీ లైబ్రరీలో పెట్టడం వల్ల ఏమవుతుంది, కాలేజ్లో ఎవడైనా సరే వచ్చి తీసుకోగలడు. ఓకే, అంతేగాని మళ్ళీ ఈ బుక్ షాప్ ఎవడో మళ్ళీ ఆ బుక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆడ దగ్గర కొనుక్కొని ఇదంతా అక్కర్లేదు. ఆల్రెడీ మీరు తెచ్చుకొని స్టోర్లో పెట్టుకున్నారు లైబ్రరీలో, కాబట్టి కాలేజ్ నుంచి ఎవడు వచ్చినా సరే ఆడి లైబ్రరీకి రావచ్చు, ఇక్కడ ఆ బుక్ కానీ ఉంటే ఆ బుక్ తీసుకోవచ్చు. ఓకే, సో సేమ్ అదే విధంగా స్టోర్ అన్నది ఎంటైర్ అప్లికేషన్లో ఏమేమి బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ అన్నిటిని దీనిలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, స్టేట్ 4 అలా స్టోర్ చేసుకొని మనం యాక్సెస్ చేసేలా చేస్తుంది. బట్ అది డైరెక్ట్గా చేస్తుంది అంటే కాదు, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓన్లీ వే టు చేంజ్ అ స్టేట్ ఇన్సైడ్ ది స్టోరేజ్ వయా యాక్షన్స్ అండ్ రెడ్యూసర్స్. యాక్షన్స్ రెడ్యూసర్స్ పిలుస్తుంది, రెడ్యూసర్ అప్పుడు అప్డేట్ చేస్తుంది. ఎలా చేస్తుందో నేను ఇప్పుడు చెప్తాను, కంగారు ఏం అక్కర్లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, స్టోర్ని క్రియేట్ చేయాలి. ఎలా చేస్తామో ఇప్పుడు ఈ కాన్ఫిగర్ స్టోర్ అనే ఫంక్షన్ వాడుకొని చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇందాక మనం క్రియేట్ చేసిన డెమో ఫోల్డర్కి వెళ్ళండి, అంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇప్పుడు ఇక్కడ సోర్స్ ఉంది కదా, సోర్స్లోని కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయండి, స్టోర్ అని. ఓకే, సో ఇప్పుడు ఇది మన అప్లికేషన్కి ఒక సెంట్రలైజ్ స్టోర్. ఇక్కడ మళ్ళీ store.js అన్న ఫైల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేశాక ఇంపోర్ట్ కాన్ఫిగర్ స్టోర్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాన్ఫిగర్ స్టోర్ అన్న ఫంక్షన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాక కాన్స్ట్ స్టోర్ ఈక్వల్ టు కాన్ఫిగర్ స్టోర్ బ్రాకెట్స్ లోపల ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్. ఓకే,
ఇక్కడ లోపల మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, రెడ్యూసర్. ఇది మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్. సో ఇదంతా ఏంటో నేను చెప్తా, బట్ దానికన్నా ముందు ఇప్పుడు ఇక్కడ స్టోర్ని ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసాము, ఇనిషియలైజ్ చేసాము, కాబట్టి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టోర్. ఓకే, అప్పుడు మాత్రమే మనం ఈ ఫైల్లో ఇనిషియలైజ్ చేసిన స్టోర్ని మనం త్రూ అవర్ అప్లికేషన్ వాడగలం. సో ఇప్పుడు మనం ఎప్పుడు ఏం చేస్తాము, app.jsxలోకి వెళ్తాం. బట్ ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం main.jsxకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ స్టోర్. సరిపోయింది, స్టోర్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి, ప్రొవైడర్ అని చెప్పి ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసారా ప్రొవైడర్, అదే ఆల్రెడీ సజెస్ట్ చేస్తుంది. ట్యాబ్ కొడితే మీకు అది కోడ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రొవైడర్ దేనికి వాడతామో, స్టోర్ దేనికి వాడతామన్నా అంటే, ఇప్పుడు ఈ స్టిక్ మోడ్ ఉంది కదా, మీకు కూడా ఉంటుంది ఆ స్టిక్ మోడ్ అన్నది. సో ఇక్కడ ప్రొవైడర్ అని పెట్టండి. ప్రొవైడర్ సరిపోయింది. ఇప్పుడు ఈ యాప్ అన్న కాంపోనెంట్ తీసుకెళ్ళి ప్రొవైడర్ది ఓపెన్ కాంపోనెంట్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో పెట్టండి. పెట్టి ఇప్పుడు ఇక్కడ స్టోర్ అన్న ప్రాప్ ఉంటుంది. ఆ స్టోర్ అన్న ప్రాప్ని మనం ఏం పంపిస్తామో ఇది పంపిస్తాం. ఓకే, సెట్. ఇప్పుడు దీనివల్ల అసలు ఈ లైన్ వల్ల ఏమవుతుంది అంటే, మన app.jsx ఉంది కదా, దీంట్లోనే మనం అన్ని కాంపోనెంట్స్ని తెచ్చి పెట్టుకుంటాం. మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా ఈ యాప్కి ఈ స్టోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందువల్ల ఏమవుతుంది అంటే, యాప్లో ఏ కాంపోనెంట్ అయినా సరే, అంటే ఏ పేజ్ అయినా సరే ఈ స్టోర్ని యూజ్ చేసుకోగలదు. ఓకే, సో అది దాని అర్థం. ఇప్పుడు మనం ఏం చేసాము, స్టోర్ కాన్ఫిగర్ చేసాము, బాగుంది. నెక్స్ట్ ఏంటి అంటే స్టేట్ ద డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ది రెడక్స్ స్టోర్. ఎగ్జాంపుల్ యూజర్ ఇన్ఫో, కార్ట్ ఐటమ్స్, థీమ్ మోడ్ ఎక్సెట్రా. సో ఇప్పుడు సపోజ్ మనకి ఒక అప్లికేషన్ ఉంది. ఓకే, అప్లికేషన్లో 2 పేజెస్ ఉన్నాయి, పేజ్ 1, పేజ్ 2. ఓకే, సో ఇప్పుడు ఈ పేజ్ 1కి వెళ్ళాలన్నా సరే, పేజ్ 2కి వెళ్ళాలన్నా సరే యూజర్ లాగిన్ అయ్యి ఉండాలి. ఓకే, సో లాగిన్ పేజ్ మళ్ళీ వేరేగా ఉంది. ఇది లాగిన్ పేజ్. యూజర్ వచ్చాడు, లాగిన్ అయ్యాడు, బాగుంది. ఇక్కడ మనం లాగిన్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టేసాం. ఓకే, ఇప్పుడు ఈ యూజర్ పేజ్ 1కి వెళ్ళాడు అనుకోండి. పేజ్ 1కి వెళ్తే పేజ్ 1 దగ్గర అక్కడ మన క్రైటీరియా ఏంటి, ఫస్ట్ ఈ యూజర్ ఈ పేజ్ని యాక్సెస్ చేయాలంటే ఈ లాగిన్ అయ్యి ఉండాలి. వీడు లాగిన్ అయ్యి ఉన్నాడా లేదా అని మనకి ఎక్కడ తెలుస్తుంది, లాగిన్ పేజ్లో తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం ఏదో ఒకటి చేసి పేజ్ 1 నుంచి లాగిన్ పేజ్కి కమ్యూనికేట్ చేసేలా చేయాలి. ఏం కమ్యూనికేట్ చేయాలి, వీడు నిజంగానే లాగిన్ అయ్యి ఉన్నాడా లేకపోతే వీడు మ్యాజిక్ లైన్ చేస్తున్నాడా అన్నది మనకు తెలియాలి. కాబట్టి పేజ్ 1 అన్నది పేజ్ 2కి అడుగుతుంది, లేకపోతే లాగిన్ అన్నది పేజ్ 1కి డైరెక్ట్గా ఈ లాగిన్ అయ్యి ఉన్నాడా లేదా అన్నది ప్రాప్ పంపిస్తుంది. సో ఇది ఒక పేజ్ బాగానే ఉంది. సేమ్ ఇదే పేజ్ 2 కూడా అవుతుంది. ఇది 2 పేజీలు కాబట్టి పర్లేదు అన్న చేసేద్దాం, చిన్న మ్యాటర్, పెద్ద మూమెంట్ కాదు అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఒక 10-15 పేజీలు వస్తాయి. ఆ 10-15 పేజీలకి చేయలేరు కదా. పోనీ ఒకవేళ చేసిన లాగిన్లో మళ్ళీ ఒక దగ్గర చిన్న కోడ్ మారిస్తే మొత్తం ఆ 15 పేజెస్లో మార్చాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే కోడ్ అంతా పోద్ది. దానివల్ల మనం ఏం చేసుకుంటాము అంటే, లాగిన్ పేజ్ కంటూ ఒక స్లైస్ క్రియేట్ చేస్తాం. ఆ స్లైస్లో ఈ లాగిన్ అయ్యి ఉన్నాడా లేదా అన్నది చూస్తాం. బట్ ఇదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బట్ వీడియోలో ఫస్ట్ మనం ఈ రెడక్స్ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకుంటే నెక్స్ట్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం. సో డేటా అంటే ఇది, ద డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ది రెడక్స్ స్టోర్. యూజర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఈ లాగిన్ అయ్యి ఉన్నాడా లేదా అన్నది ఒక యూజర్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇప్పుడు మనం ఈ-కామర్స్ వెబ్సైట్ ఏమైనా చేస్తే మనం కార్ట్లోకి యాడ్ చేస్తాం కదా. సో ఆ కార్ట్లో ఉన్న ఐటమ్స్ని మనం ఏ పేజ్ నుంచి అయినా సరే చూడగలగాలి. హోమ్ పేజ్ నుంచి అయినా చూడగలగాలి, లేకపోతే వేరే మీ ప్రొఫైల్ పేజ్ నుంచి అయినా చూడగలగాలి, లేకపోతే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ పేజ్కి వెళ్తే ఆ ప్రోడక్ట్ పేజ్ నుంచి అయినా సరే చూడగలగాలి. కాబట్టి ఇది గ్లోబల్గా యాక్సెస్ చేయగలగాలి. ఓకే, ఇమ్యూటబుల్ ఏంటి అంటే కెనాట్ బి మాడిఫైడ్ డైరెక్ట్లీ. అంటే మనం ఏదో డైరెక్ట్గా వెళ్ళి లాగిన్ ఈక్వల్ టు ట్రూ చేసేయాలి. ఓకే, ఇది చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటి, యాక్షన్స్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం కదా, ప్లెయిన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ దట్ డిస్క్రైబ్ వాట్ హ్యాపెండ్ మస్ట్ హ్యావ్ అ టైప్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కలిపి ఒక యాక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. టైప్ ఏంటి, cart/add item. సో ఇప్పుడు టైప్ ఈక్వల్ టు cart/add item అయినప్పుడు ఏం చేస్తుంది అంటే, మనం కార్ట్లోకి ఒక ఐటమ్ని యాడ్ చేస్తాం. పేలోడ్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్కి మనం ఏది పంపించాలి, ఏ డేటా పంపించాలి అన్నది. ఇదంతా మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీరు ఏం వరి అప్పుడు ఈనాటికే యాక్షన్స్ ఆర్ ఆటో జనరేటెడ్ బై క్రియేట్ స్లైస్. సో ఇప్పుడు ఎలానో క్రియేట్ స్లైస్ కోసం టాపిక్ వచ్చింది కాబట్టి స్లైస్ క్రియేట్ చేద్దాం. ఓకే, స్లైసెస్ ఏంటి, లాజికల్ సెక్షన్స్ ఆఫ్ ది స్టోర్ లైక్ సబ్జెక్ట్స్ ఇన్ అ లైబ్రరీ. ఈచ్ స్లైస్ కంటైన్స్ ఇనిషియల్ స్టేట్, రెడ్యూసర్స్, యాక్షన్స్. యాక్షన్స్ ఏంటి, ఆటో జనరేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎందాక లైబ్రరీ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇది ఒక రో, ఇలా చాలా రోస్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఇది ఒక సోషల్ స్టడీ సబ్జెక్ట్ అనుకుందాం. ఓకే,
ఇది ఫిజిక్స్ అనుకుందాం, ఇది కెమిస్ట్రీకి సంబంధించినవి అనుకుందాం, ఇది మ్యాథ్స్కి సంబంధించింది అనుకుందాం. 3 చిరాకే నాకు, కానీ అనుకుందాం ఏదో ఎగ్జాంపుల్కి. సో మీకు ఇచ్చే నా ఫోటో అడ్డేస్తుంది కాబట్టి ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ, స్పెల్లింగ్ నాకు వచ్చాయి PHY, ఇది PB పడిపోయింది స్పెల్లింగ్ వచ్చి నాకు, ఇది మ్యాథ్స్. సో ఈ మూడు సబ్జెక్టులు. ఈ రోలో ఓన్లీ సోషల్ బుక్సే ఉంటాయి, ఈ రోలో ఓన్లీ ఫిజిక్స్ బుక్సే ఉంటాయి, ఈ రోలో ఓన్లీ కెమిస్ట్రీ బుక్సే ఉంటాయి, ఈ రోలో ఓన్లీ మ్యాథ్స్ బుక్సే ఉంటాయి. అంటే దీన్ని మనం సోషల్ స్లైస్గా తీసుకోవచ్చు. ఈ రో మొత్తాన్ని మనం ఫిజిక్స్ స్లైస్గా తీసుకోవచ్చు. ఓకే, ఈ రో మొత్తం మనం కెమిస్ట్రీ స్లైస్, ఈ రో లాస్ట్ రో మొత్తం మనం మ్యాథ్స్ స్లైస్గా తీసుకోవచ్చు. ఓకే, ఈచ్ స్లైస్ కంటైన్స్ ఇనీషియల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక 10 బుక్స్ ఉన్నాయి. ఓకే, అది ఈ సోషల్ స్లైస్ దాకా ఇనీషియల్ స్టేట్, అంటే ఈ రోలో ఆల్రెడీ 10 బుక్స్ ఉన్నాయి అని. రెడ్యూసర్స్ అంటే ఫంక్షన్స్ అంటే ఎవరు? ఈ లైబ్రరీ స్టాఫ్ అని ఎవరైనా సరే, వాళ్ళే ఇక్కడ ఇంకొక బుక్ పెట్టగలరు, లేకపోతే ఆల్రెడీ ఉన్న బుక్స్ని తీసేయగలరు. ఓకే, సో మనం డైరెక్ట్గా వెళ్ళి తీసేసి ఈ బుక్ నాకు నచ్చలేదు పడి అంటే అవ్వదు, అదంతా ఓన్లీ లైబ్రరీ స్టాఫ్ మాత్రమే చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు రెడ్యూసర్స్. యాక్షన్స్ అనేవి ఆటో జనరేటెడ్. యాక్షన్స్ అవి ఎలా ఆటో జనరేట్ అవుతాయో నేను చెప్తాను. సో ఇప్పుడు స్లైస్ కోసం వద్దాం. స్టోర్ క్రియేట్ చేస్తాము, బాగుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ స్టోర్ ఫోల్డర్లోనే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి, స్లైస్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాము, సోషల్ స్లైస్ .js. స్లైస్ అన్నది పక్కా పెట్టాలి ఏంటన్నా అక్కర్లేదు కదా అంటే అక్కర్లేదు, బట్ మనకు తెలుస్తుంది సోషల్ స్లైస్ అంటే పేరులోనే స్లైస్ ఉంది కదా, సో మనకు అర్థమవుతుంది. ఓకే, సోషల్ సబ్జెక్ట్కి సంబంధించిన వాడిని ఈ సోషల్ స్లైస్లో ఉంటాయి. లేదు సేమ్ అలానే లాగౌట్ స్లైస్ అని పెట్టామనుకోండి, లాగౌట్కి సంబంధించిన స్టేట్స్ అని ఇందులో ఉంటాయి. హోమ్ స్లైస్ అని ఉంది, సో ఆ హోమ్ పేజ్లో ఏమేమి స్టేట్స్ వాడతామో, ఏమేమి ఫంక్షన్స్ వాడతామో ఇవన్నీ ఆ హోమ్ స్లైస్లో ఉంటాయని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి స్లైస్ అన్న తగిలించండి, సోషల్ స్లైస్. మనం స్లైస్ని ఎలా క్రియేట్ చేస్తామో మనం ఇక్కడ చెప్పాం. క్రియేట్ స్లైస్ అన్న ఫంక్షన్ వాడి. క్రియేట్ స్లైస్ అన్న ఫంక్షన్ మనకి ఎక్కడ నుంచి వస్తుంది అంటే, ఇందాక మనం కాన్ఫిగర్ స్టోర్ వాడాం కదా, సేమ్ అలానే క్రియేట్ స్లైస్ అన్నది వాడాలి. ఇంపోర్ట్ క్రియేట్ స్లైస్. ఇప్పుడు ఇక్కడ కాన్స్ట్ సోషల్ స్లైస్ ఈక్వల్ టు, మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా క్రియేట్ స్లైస్. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫంక్షన్ పిలిచే విధానం ఇదే. ఎలానో ఆ ఫంక్షన్కి మనం ఇక్కడ మనం ఒక డిక్షనరీ పాస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఇది ఒక ఎంప్టీ డిక్షనరీ. దీనిలో ఏమేమి ఉండాలి, నేమ్, స్లైస్ పేరు ఏంటి, సోషల్ కదా, స్లైస్ సరిపోయింది. ఇనీషియల్ స్టేట్ ఉంటుందని చెప్పారు కదా, ఇనీషియల్ స్టేట్ కూడా ఒక డిక్షనరీయే. కాబట్టి ఇక్కడ లోపల బుక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఒక ఎంప్టీ యారే ఇద్దాం. ఓకే, దాంతోపాటు ఏముంటాయని చెప్పి రెడ్యూసర్స్ ఉంటాయన్న, రెడ్యూసర్స్ ఈక్వల్ టు ఇది ఇంకొక డిక్షనరీ. సో ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, ఒక బుక్ యాడ్ చేయాలన్నా, ఒక బుక్ తీసేయాలన్నా, లేకపోతే ఒక బుక్ని అప్డేట్ చేయాలన్నా సరే అవన్నీ రెడ్యూసర్సే చూసుకుంటాయి. కాబట్టి ఇక్కడ ఒక ఫంక్షన్ రాద్దాం, ఏంటి, యాడ్ బుక్ ఈక్వల్ టు అని చెప్పి ప్రస్తుతానికి ఒక యారో ఫంక్షన్ ఇవ్వండి. ఓకే, దీన్ని మనం రెడ్యూసర్ ఫంక్షన్ అంటాం. సో ఆ రెడ్యూసర్స్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తారు. ప్యూర్ ఫంక్షన్స్ దట్ డిసైడ్ హౌ ది స్టేట్ చేంజెస్. ఓకే, సో ప్రతి ఫంక్షన్కి ఒక 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ స్టేట్, ఇంకొకటి యాక్షన్. యాక్షన్ అంటే ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఒక కరెంట్ యాక్షన్ డిస్క్రైబ్ చేసేది. బట్ ఈ యాక్షన్ అందాక పక్కన పెట్టండి, నేను చెప్తా అది ఎలానో. ఓకే, కాబట్టి ఇక్కడ ఆ 2 పారామీటర్స్ని యాడ్ చేసేయండి. ఏంటి, ఒకటి స్టేట్, రెండోది యాక్షన్. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టేటే ఈ ఇనీషియల్ స్టేట్. ఓకే, ఎప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసినా సరే ఈ స్టేట్లోకి ఈ ఇనీషియల్ స్టేట్ అన్నది వస్తుంది. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ ఎల్లో లైన్లో హైలైట్ చేసింది కదా, అది కోపైలట్ నాకు సజెస్ట్ చేస్తుంది, కాబట్టి ట్యాబ్ కొట్టండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, స్టేట్ అంటే ఇనీషియల్ స్టేట్, డాట్ బుక్స్ అంటే ఇది, డాట్ పుష్ ఎర్ర లోపలికి ఎలా పుష్ చేస్తాము, డాట్ పుష్తోనే కదా. సో సేమ్ అదే ఇక్కడ అవుతుంది. యాక్షన్ డాట్ పేలోడ్ అంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, ప్రతి యాక్షన్కి టైప్ ఉంటుంది, పేలోడ్ ఉంటుంది. బట్ ఇది మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది, చూసారా, ఆటో జనరేటెడ్. కాబట్టి మనం దీనికోసం పట్టించుకోకర్లేదు, ఇది ఎలా వస్తుంది. మీకు పేలోడ్ వరకు మాత్రం మీరు పట్టించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యాడ్ బుక్ ఫంక్షన్ యాక్షన్ డాట్ పేలోడ్ సరిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్స్ని క్రియేట్ చేసాము, వీటిని మనం రెడ్యూసర్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో ఇవే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ప్యూర్ ఫంక్షన్స్ అని, అవే ఇవి. సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యాడ్ బుక్ సోషల్ స్లైస్ డాట్ యాక్షన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్యూసర్స్ ఉంది, ఇక్కడ యాక్షన్స్ ఉంది. అసలు మూమెంట్ ఏంటన్నా అంటే, మనం క్రియేట్ చేసిన ఒక ప్రతి రెడ్యూసర్ ఫంక్షన్కి రిడక్స్ టూల్ కిట్ అనేది ఆటోమేటిక్గా యాక్షన్ అనేది జనరేట్ చేస్తుంది. మనం ఇక్కడ చూసాం కదా ఆటో జనరేటెడ్ అని. దాంతోపాటు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ సోషల్ స్లైస్ డాట్
రెడ్యూసర్ అంటే ఇవి. ఓకే, పెట్టేసాము. మనం ఈ స్లైస్ డేటా అంతా ఎక్కడ ఉంటుందని చెప్పాము ఇందాక, స్టోర్లో ఉంటుందని చెప్పాము. కాబట్టి ఇంపోర్ట్ సోషల్ స్లైస్ ఫ్రమ్ స్లైస్ స్లాష్ సోషల్ స్లైస్ డాట్ జేఎస్. సోషల్ స్లైస్ సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, రెడ్యూసర్ ఉంది కదా, ఇప్పుడు ఈ రెడ్యూసర్ లోపల మనం ఈ సోషల్ స్లైస్ని యాడ్ చేస్తున్నాం. అంటే నువ్వు సోషల్ పేరుతో ఏది వచ్చినా సరే డైరెక్ట్గా ఈ సోషల్ స్లైస్లో ఏమేమైతే ఉన్నాయో దాని లోపలికి వెళ్ళిపోవాలి అని. సో ఇక్కడ వరకు మీకు క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ పెడదాం. ఓకే, ఏం బటన్ పెడదామంటే బటన్ యాడ్ బుక్. ఓకే, ఫంక్షన్ యాడ్ బుక్ టు ది స్లైస్. చూసుకోండి, గ్యాప్లో ఉండకూడదు. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 ఫంక్షన్స్ పిలిచాము. ఈ బటన్ని యాడ్ బుక్ అన్న బటన్ పిలిచిన ప్రతిసారి మనం ఈ ఫంక్షన్ పిలాలి. గైస్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా చేసాము. మనం వాడాల్సింది redux.js/toolkit. ఓకే, మనం ఇప్పటి వరకు వాడింది రియాక్ట్ రెడక్స్ కదా, కాబట్టి జస్ట్ ఏం లేదు, ఇక్కడికి వెళ్ళి మ్యాచ్ అయింది అంతే, పెద్ద ఏం కాదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ యాడ్ బుక్ అనేది వచ్చింది కదా, యాడ్ బుక్ బటన్ వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఈ యాడ్ బుక్ ఫంక్షన్ లోపల console.log యాడ్ బుక్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేసిన ప్రతిసారి ఇక్కడ చూసారా కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఒక కాంపోనెంట్లో డేటా ఇంకో కాంపోనెంట్లో కావాలి అంటే మనం ఎలా వాడతామని చెప్పా, డైరెక్ట్గా ఈ స్టోర్ దగ్గరికి వెళ్తాము, స్టోర్ నుంచి తెచ్చుకుంటామని చెప్పా కదా. కాబట్టి అది ఎలా చేస్తామంటే సేమ్ ఇందాకట్లాగే ఇంపోర్ట్ యూస్ సెలెక్టర్ అని ఉంటుంది. ఓకే, దాంతోపాటు యూస్ డిస్పాచ్. సో ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ కావాలి. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ఈ రెండింటిని. ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు ఈ సోషల్ స్లైస్లో బుక్స్ ఏమున్నాయి, సోషల్ బుక్ 1, సేమ్ అలానే సోషల్ బుక్ 2 అని ఉంది. ఓకే, 2 బుక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 2 బుక్స్ని మనం ఇక్కడ ఒక బటన్ అరేంజ్ చేస్తాం. ఏం అరేంజ్ చేస్తాము, గెట్ బుక్స్. ఓకే, ఇప్పుడు ఈ గెట్ బుక్స్ అన్న బటన్ కొట్టిన ప్రతిసారి మనకి ఏం కావాలి, ఆల్రెడీ ఆ 2 బుక్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆ 2 బుక్స్ మనకు కావాలి. సో ఆ 2 బుక్స్ని మనం ఎలా తెచ్చుకుంటామంటే ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ఇంపోర్ట్ చేసుకున్నాం యూజ్ సెలెక్టర్ అని, కాబట్టి ఆ ఫంక్షన్ వాడండి. లెట్ బుక్స్ ఈక్వల్ టు యూజ్ సెలెక్టర్. దీని లోపలికి బై డిఫాల్ట్ స్టేట్ అన్నది వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి సజెస్ట్ చేస్తుంది. సో దాన్ని ట్యాప్ కొట్టాలి. ఇప్పుడు ఫంక్షన్ ప్రింట్ కరెంట్ బుక్స్ console.log of current books. ఓకే, ఇప్పుడు ఈ ప్రింట్ కరెంట్ బుక్స్ అని ఉంది కదా, దాన్ని ఇక్కడ పెడతాం. సో ఇప్పుడు ఇక్కడ చూసారా కరెంట్ బుక్స్ అని వచ్చింది. బుక్స్ లోపలికి ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆ 2 యాడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఇంకొక బుక్ యాడ్ చేయాలి, సోషల్ బుక్ 3 అనేది యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాము, అప్పుడు ఎలా యాడ్ చేస్తామంటే ఫస్ట్ కాన్స్ట్ డిస్పాచ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా యూజ్ డిస్పాచ్. ఆ యూజ్ డిస్పాచ్ని ఈ డిస్పాచ్ అన్న దానికి మనం అసైన్ చేస్తాం. చేసి అప్పుడు ఇక్కడ డిస్పాచ్ అందాక ఇక్కడ ఇది ఎలా ఉంచండి. మనకి ఇక్కడ సోషల్ స్లైస్లో ఏమేమి ఉన్నాయి, యాడ్ బుక్ అన్న ఫంక్షన్ ఒకటే కదా ఉంది. ఓకే, అది ఆల్రెడీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము కాబట్టి దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ యాడ్ బుక్ సరిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఈ యాడ్ బుక్ అన్న ఫంక్షన్ పిలిచి సోషల్ బుక్ 3. ఇక్కడ చూడండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఈ త్రూ అవుట్ కాంపోనెంట్లో ఎక్కడా కూడా మనం ఈ యూజ్ స్టేట్ అనేది వాడలేదు. యూజ్ స్టేట్ కానీ యూజ్ అవైట్ కానీ ఇవేం వాడలేదు. ఓకే, అయినా సరే ఇప్పుడు చూడండి 2 బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు యాడ్ బుక్ చేశాను. ఇప్పుడు చూసారా, ఇది కొడితే చూసారా 3rd బుక్ వచ్చింది. ఎందుకు ఇక్కడ ఏమవుతుంది అంటే మనం డిస్పాచ్ చేస్తున్నాం ఒక ఫంక్షన్. డిస్పాచ్ చేయడం అంటే ఓ పెద్ద ఫ్యాన్సీ పదవి ఏం కాదు. జస్ట్ ఇక్కడ ఈ రెడ్యూసర్లో ఉన్న ఫంక్షన్ని ఈ డిస్పాచ్ అని ఉంది కదా, డిస్పాచ్ లోపలికి పంపిస్తున్నాం. అప్పుడు అది ఏం చేస్తుంది, ఇది ఏదైతే ఉందో ఫంక్షన్ ఆ ఫంక్షన్కి దీన్ని పారామీటర్గా పంపిస్తాం. ఓకే, ఇందాక మీకు ఒకటి చెప్తా అన్న పేలోడ్. ఇప్పుడు సపోజ్ console.log of line 9 యాక్షన్ అన్నది ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ యాడ్ బుక్ అని కొట్టాం. ఇక్కడ చూసారా లైన్ 9 ఏంటి టైపు పేలోడ్ ఉంటుందని చెప్పారు. ఓకే, సో మనం ఇందాక చూసుకుంటే ఆల్రెడీ టైపు పేలోడ్కి ఎంటీ వాల్యూ ఆటో జనరేట్ అయిపోతుంది. మనం చేయాల్సిందంతా పేలోడ్ పంపించడం మాత్రమే. ఇప్పుడు ఆ పేలోడ్ మనం ఏం పంపిస్తున్నాము, సోషల్ బుక్ 3 అని పంపిస్తున్నాం. అది ఇప్పుడు 4 అని పెట్టాము, యాడ్ బుక్ కొట్టాము. ఇప్పుడు చూసారా లైన్ 9లో ఏమొచ్చింది, పేలోడ్ సేమ్ అదే ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్ పేరు యాడ్ బుక్ కదా, స్లైస్ పేరు సోషల్. నెక్స్ట్ పేలోడ్ మనం ఇందాక 3 పంపించాం, ఇప్పుడు 4 సరిపోయిందా. సో దాన్ని పేలోడ్ అంటాం. దాన్ని మనం ఎలా యాక్సెస్ చేస్తున్నామో యాక్షన్ డాట్ పేలోడ్.
ఆ యాక్షన్ డాట్ పేలోడ్లో ఏముంటే అదంతా కలిపి ఈ బుక్స్ ఉన్నాయి కదా ఆ బుక్స్కి అపెండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంటీ బుక్స్ అని చెప్పి ఇంకొక రెడ్యూసర్ ఫంక్షన్ పెడదాం. ఏంటి? స్టేట్ యాక్షన్. ఇది ఒక యారో ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? స్టేట్ డాట్ బుక్స్ ఈక్వల్ టు ఎంటీ. సో ఇక్కడ మనం రెడ్యూసర్ ఫంక్షన్ పెట్టాం, బాగుంది. బట్ దాన్ని దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి కదా. దాన్ని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామంటే యాడ్ బుక్ పక్కన కామా పెట్టి ఎక్స్పోర్ట్ బుక్స్ అనేది పెట్టేస్తాం. సరిపోయింది. ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా యాడ్ బుక్ స్లాష్ ఎంటీ బుక్స్. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ఎలా పిలుస్తామో ఇక్కడ ఇంకొక ఫంక్షన్ పెట్టాను. ఫంక్షన్ ఎంటీ ఆల్ బుక్స్ అని పెట్టి ఇక్కడ ఆ ఫంక్షన్కి డిస్పాచ్ చేయండి. ఓకే, డిస్పాచ్ చేయడం అంటే ఆ ఫంక్షన్ కాల్ చేయండి. జనరల్గా మనం ఎలా పిలుస్తామో, ఒక ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామో డైరెక్ట్గా ఎంటీ బుక్ అని పెట్టి ఇలా పిలుస్తాం. బట్ ఇప్పుడు మనం వాడుతున్నది రెడెక్స్ కాబట్టి దాన్ని మనం డిస్పాచ్ చేయాలి. ఎలా డిస్పాచ్ చేస్తున్నాము? డిస్పాచ్ అన్న ఫంక్షన్కి మనం ఏ ఫంక్షన్ పిల్లాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ పంపిస్తాం. అప్పుడు అది ఆటోమేటిక్గా బిహైండ్ ది హుడ్ దాని లాజిక్ బట్టి అది పంపిస్తుంది కాల్ని. ఓకే, ఇక్కడ ఇంకొక బటన్ పెట్టండి, ఎంటీ ఆల్ బుక్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఎంటీ ఆల్ బుక్స్ అని కొడితే ఫస్ట్ గెట్ బుక్స్ కొడతాం. గెట్ బుక్స్లో ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఓకే, బుక్ 1, బుక్ 2. యాడ్ బుక్ కొట్టాము, బుక్ 4 యాడ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ గెట్ బుక్స్ కొడితే ఇక్కడ చూసారా టోటల్ 3 వచ్చాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 4. బుక్ 3 ఏదన్నా అంటే బుక్ 3 పంపించట్లేదు, ఎలా అవుతుంది? బుక్ 4 పంపించేస్తున్నాం డైరెక్ట్గా కదా. కాబట్టి టోటల్ మనకి 3 బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంటీ ఆల్ బుక్స్ కొడితే బుక్స్ అన్నీ ఎంటీ అయిపోతాయి. ఇప్పుడు చూసారా కరెంట్ బుక్స్ ఎంటీ. ఎందుకు అంటే మనం ఈ ఎంటీ ఆల్ బుక్స్ అన్నది ఈ డిస్పాచ్ చేస్తున్నాం. డిస్పాచ్ చేస్తే ఈ కాల్ ఎక్కడికి వెళ్తుంది? సోషల్ స్లైస్ నుంచి కదా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ సోషల్ స్లైస్లో ఏదైతే ఈ ఎంటీ బుక్స్ అన్న ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్కి కాల్ వెళ్తుంది. సో ఇదనమాట. ఓకే, సో యాక్షన్స్ చూసాము, రెడ్యూసర్స్ చూసాము, స్లైసెస్ చూసాము, క్రియేట్ స్లైస్ డెమో చూసాము, కాన్ఫిగర్ స్టోర్ డెమో చూసాము. రెడ్యూసర్ ఫంక్షన్స్లో 2 పారామీటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఏది? ఒకటి స్టేట్, ఇంకొకటి యాక్షన్. ఓకే, ఈ రెండింటి కోసం కూడా నేను మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంటీ బుక్స్, యాడ్ బుక్. సో ఇప్పుడు మనకి సోషల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. ఇంకొక స్లైస్ క్రియేట్ చేద్దాం. ఏం స్లైస్ క్రియేట్ చేద్దాము? ఫిజిక్స్ స్లైస్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఫిజిక్స్ స్లైస్ క్రియేట్ చేద్దాం. సో ఆ ఫిజిక్స్ స్లైస్ ఏంటి? ఫిజిక్స్ స్లైస్ డాట్ జేఎస్. బాగుంది. ఇప్పుడు మనం ఏ స్లైస్ క్రియేట్ చేయాలన్నా సరే ఫస్ట్ మనం ఏం చేసుకుంటున్నామో ఇంపోర్ట్ క్రియేట్ స్లైస్. లేదన్నా పేరు గుర్తులేదు అంటే పైకి వెళ్ళండి, ఇది ఇలా కాపీ చేయండి, పేస్ట్ చేసుకోండి. క్రియేట్ స్లైస్ అన్న ఫంక్షన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కాన్స్ట్ ఏ స్లైస్ ఇది? ఫిజిక్స్ కదా. ఫిజిక్స్ స్లైస్ ఈక్వల్ టు క్రియేట్ స్లైస్ ఫంక్షన్ వెళ్ళండి, లోపల ఒక ఎంటీ డిక్షనరీని ఇవ్వండి. ఇచ్చాక ఫస్ట్ ఈ స్లైస్ తాలూకు నేమ్ ఏంటి? ఫిజిక్స్. ఓకే, ప్రతి స్లైస్కి ఒక ఇనీషియల్ స్టేట్ ఉండాలి. ఇనీషియల్ స్టేట్ ఈక్వల్ టు మళ్ళీ ఇది ఒక డిక్షనరీ, లోపల మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే బుక్స్ ఇవ్వండి. కావాలి మీకు ఇంకా ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కౌంట్ ఉంది, ప్రస్తుతానికి 0 ఇవ్వండి. ఓకే, ఇవన్నీ ఇనీషియల్ కౌంట్స్ అనమాట. ఇప్పుడు ఈ ఫిజిక్స్ స్లైస్లో రెడీమేడ్గా ఉన్న వేరియబుల్స్ ఇవి. ఓకే, రెడ్యూసర్స్ ఉంటాయని చెప్పా. రెడ్యూసర్స్ ఇది ఒక ఎంటీ డిక్షనరీ. రెడ్యూసర్స్ లోపల మనం ఏమి ఇస్తామో రెడ్యూసర్ ఫంక్షన్స్ ఇస్తాం. ఓకే, ఒకటి యాడ్ బుక్ చూసుకోండి, మీరు ఇక్కడ కాల్ అని ఇవ్వాలి. ప్రతి రెడ్యూసర్ ఫంక్షన్కి ఏమేమి వస్తాయి అన్న పారామీటర్స్? యాక్షన్ ఒకటి వస్తుంది, ఫస్ట్ ఎప్పుడు స్టేట్ వస్తుంది, దాని తర్వాత ఇప్పుడు యాక్షన్ వస్తుంది. ఓకే, ఇది ఒక ఎంటీ యారే ఫంక్షన్. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ ఆడ ఆల్రెడీ లాజిక్ ఇచ్చేస్తాడు, మనం ఇది ఆల్రెడీ ఇందాక రాసిన లాజిక్. ఇది ఒకటి. నెక్స్ట్ ఎంటీ బుక్స్, ఇది ఆల్రెడీ మనం రాసాం. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇద్దాం? ఇంక్రిమెంటల్ ఎన్రోల్ స్టూడెంట్స్. సో మనం కొద్ది పేరు టైప్ చేస్తే ఆడే కొంత లాజిక్ అది గెస్ట్ చేసి ఇస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చేసాం కదా, దాన్ని బేస్ చేసుకుని ఇలా లాజిక్ని ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? స్టేట్ అంటే ఈ టైంకి, అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ని పిలిచిన టైంకి ఈ ఇనీషియల్ స్టేట్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తాన్ని ఈడు తీసుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ కాన్స్ట్, ఇక్కడ మనకి 3 ఫంక్షన్స్ కదా ఉన్నాయి. ఒకటి యాడ్ బుక్, ఇంకొకటి ఎంటీ బుక్స్, ఇంకొకటి ఇంక్రిమెంటల్ ఎన్రోల్ స్టూడెంట్స్. కాబట్టి ఇక్కడ యాడ్ బుక్, ఎంటీ బుక్స్, ఇంక్రిమెంటల్ ఎన్రోల్ స్టూడెంట్స్. సో మనం ఇక్కడ రెడ్యూసర్ ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఈ కాన్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఇస్తే ఆటోమేటిక్గా ప్రతి రెడ్యూసర్ ఫంక్షన్కి ఒక యాక్షన్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, అది రెడక్స్ చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు అది. సో దాన్ని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము? ఫిజిక్స్ స్లైస్ డాట్ యాక్షన్స్. సరిపోయింది. ఎక్స్పోర్ట్
డిఫాల్ట్ ఫిజిక్స్ స్లైస్ డాట్ రెడ్యూసర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ చేసుకున్నది మనం ఎక్కడ చేస్తున్నాం, ఇందాక చెప్పా కదా 40 స్టేట్స్ ఉంటే ఆ 40 స్టేట్స్ అన్నింటినీ కలిపి స్టోర్ మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, ఇంపోర్ట్ ఫిజిక్స్ స్లైస్ ఫ్రమ్ స్లైసెస్ స్లాష్ ఫిజిక్స్ స్లైస్ డాట్ జేఎస్. ఇప్పుడు ఇందాక సోషల్ పెట్టాము, సేమ్ అలానే ఇప్పుడు ఫిజిక్స్. సరిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇంకొక బుక్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్ యాడ్ బుక్ చూసుకోండి, ఇక్కడ మనకు స్లైస్ కరెక్ట్గా తెలియాలి. ఎంటీ బుక్స్ అయినా మనం ఎందుకు పెట్టామో ఎంటీ బుక్స్. సరిపోయింది. దాని తర్వాత ఇంక్రిమెంట్ ఎన్రోల్ స్టూడెంట్స్. సో ఈ మూడు రెడ్యూసర్ ఫంక్షన్స్. ఓకే, అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దాన్ని మళ్ళీ మనం ఎలా పిలుస్తాము అంటే లెట్ ఫిజిక్స్ బుక్స్ ఈక్వల్ టు యూజ్ సెలెక్టర్ స్టేట్ వస్తుంది, స్టేట్ డాట్ ఫిజిక్స్. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్ లోపల మనకి సోషల్ ఆప్షన్ ఉంటుంది, ఫిజిక్స్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి. ఓకే, సో మనం అక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ లోపల ఇనిషియల్ స్టేట్కి లోపల ఏమన్నాయి, బుక్స్ కదా, బుక్స్. సరిపోయింది. అదే లెట్ స్టూడెంట్స్ కౌంట్ అని ఉందనుకోండి, యూజ్ సెలెక్టర్ స్టేట్ డాట్ ఫిజిక్స్ కదా కావాలి కాబట్టి ఫిజిక్స్ డాట్ ఎన్రోల్ స్టూడెంట్స్. సేమ్ ఈ పేరు ఆ పేరు మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ప్రింట్ ఫిజిక్స్ స్టాట్స్ అన్న ఫంక్షన్ పిలిచి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫిజిక్స్ స్టాట్స్. ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఆ రెండు ఇలా ప్రింట్ చేసేయండి, సరిపోతుంది. టోటల్ బుక్స్ అవి. ఈ ఫంక్షన్ మనం ఎక్కడ పిలుస్తామో అంటే చూసారా, ప్రింట్ ఫిజిక్స్ స్టాట్స్. సో ఇక్కడ ఎంటీ ఆల్ బుక్స్ అని పెట్టండి. ప్రతి స్లైస్లోనే ఒక డిఫరెంట్ పేరు పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వం మనం. సో ఇప్పుడు ప్రింట్ ఫిజిక్స్ స్టాట్స్ అని కొడితే ఇక్కడ చూసారా, టోటల్ బుక్స్ 0, ఎన్రోల్ స్టూడెంట్స్ 0. ఇప్పుడు ఇక్కడ ఇనీషియల్ స్టేట్ ఇచ్చామనుకోండి, అంటే ఇంక మనం ఏం పిల్లే, ఇప్పుడు ఇక్కడ 0ని 15 పెడదామా, ఫిజిక్స్ బుక్ 1. ఇది మన ఇనీషియల్ స్టేట్. ఓకే, సో ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేద్దామా, చూసారా, టోటల్ బుక్స్ 3, ఎన్రోల్ స్టూడెంట్స్ 15. సో మనం ఇలా యాక్సెస్ చేస్తాం అన్నమాట. మీకు ఈ స్కిల్స్ ఇంకొద్దిగా పెరగడానికి మీరు ఇంకొక స్లైస్ క్రియేట్ చేయండి, కెమిస్ట్రీ స్లైస్ క్రియేట్ చేయండి, లేదా మ్యాథ్స్ స్లైస్ క్రియేట్ చేస్తే మీకు రెడక్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది అర్థమైపోతుంది. సో ఇన్ షార్ట్ ఏమవుతుంది అంటే, రెడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ, స్టోర్ సెంట్రలైజ్డ్ స్టేట్ కంటైనర్. స్టేట్ అనేది డేటా, అంటే ఇప్పుడు మన ఇనిషియల్ స్టేట్ ఉంది కదా అది. యాక్షన్స్ అనేది ఇంటెంట్ టు చేంజ్, అంటే యాడ్ చేస్తున్నామా, డిలీట్ చేస్తున్నామా, లేకపోతే మొత్తం అన్నీ తీసేస్తున్నామా అది. రెడ్యూసర్స్ అనేవి ఇప్పుడు మనం చూసాం కదా, రెడ్యూసర్ ఫంక్షన్స్ డిసైడ్ హౌ స్టేట్ చేంజెస్, పెరగాల తగ్గాల లేకపోతే మొత్తం ఖాళీ అయిపోలా అది. స్లైసెస్ ఆర్గనైజ్డ్ సెక్షన్స్, అంటే ఇప్పుడు మనం ఫిజిక్స్ అంతటికి ఒక స్లైస్ క్రియేట్ చేసాం, సోషల్ అంతటికి ఒక స్లైస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఇచ్చాను కాబట్టి మీరు ఒకవేళ చేస్తే మ్యాథ్స్ అందరికీ ఒక స్లైస్ వస్తుంది, కెమిస్ట్రీ అందరికీ ఒక స్లైస్ వస్తుంది. అండ్ లాస్ట్ వచ్చి ఆర్టీకే అంటే రెడక్స్ టూల్ కిట్, మోడర్న్ సింపుల్ వే టు యూజ్ రెడక్స్. సో ఇది రెడక్స్ కదా. ఓకే, ఇది పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 రాదు. పార్ట్ 1ని మనం మన అప్లికేషన్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అని చెప్పి ఒక చిన్న మినీ సైజ్ అప్లికేషన్ ఒకటి బిల్డ్ చేద్దాం. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ వచ్చేపోతే రెడక్స్ డేటా ఫ్లో మీకు ఇంకొద్దిగా క్లియర్గా అర్థం అవడానికి, ఇది మన కాంపోనెంట్. ఓకే, అప్డేట్ చేయాలనుకోండి, ఫంక్షన్ని డిస్పాచ్ చేస్తాం, యాక్షన్ వెళ్ళి ఆ రెడ్యూసర్ని పిలుస్తుంది. ఆ రెడ్యూసర్ ఏం చేస్తుంది, ఆ స్టేట్ తాలూకా వాల్యూస్ని అప్డేట్ చేస్తుంది. ఓకే, ఫైనల్గా అది స్టోర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. స్టోర్లో రిఫ్లెక్ట్ అవగానే అది మళ్ళీ మన యూఐలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంకొద్ది క్లియర్గా చెప్పాలంటే నేను అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ వచ్చే వీక్ కలుద్దాం.